బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండల అంబేద్కర్ సేవా సమాజం అధ్యక్షులు పేర్లి ధనుంజయరావు చిత్తూరు జిల్లా కుగ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మండల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ఐలాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయరావు, పరమానంద కుమార్, మోహన్ రావు, రాజేష్ ఇతరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఒక మండలంలో ఉన్నటువంటి చిన్న గ్రామం రేగపాలెం అనే గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది మరి అక్కడ అల్లరి మోకలు పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది మహా పాపము నేరంగా పరిగణిస్తూ మరి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరినీ సమానంగా హక్కులు కల్పించినటువంటి మేధావిగా కొనియాడబడతా ఉన్నాడు ప్రపంచ దేశాల్లో. మరి అలాంటి అంబేద్కర్ విగ్రహానికి కీడు చేస్తే మరి ఏదన్నా ఒక జాతికి కీడు జరిగితేనే ఆలోచనతో తమ్ముడు చెప్పినట్లు అట్లా ఆ మనస్తత్వంతో ఉండటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి అంబేద్కర్ అయినా సరే, గాంధీ అయినా సరే, నెహ్రూ అయినా సరే, జాతీయ నాయకులు ఎవరైనా సరే మరి వితౌట్ పర్మిషన్తో ఎక్కడైనా నెలకొల్పుకోవచ్చు, ఎక్కడైనా పూజించవచ్చు. మరి కొన్ని పట్టణాల్లో, గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలంటేనే పర్మిషన్ లేదనే ఒక జనాలపైన ఆలోచన చేస్తూ ఉన్నారు అధికారులు. మరి అలాంటి ఆలోచన వాళ్ళు తీసేసుకోవాలి. భారత రాజ్యాంగ నిర్మాతగా, జాతిపితగా అంబేద్కర్, గాంధీ అయినా, నెహ్రూ అయినా మరి ఎవరైనా ప్రజా నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఎక్కడ పర్మిషన్ అవసరం లేదు విగ్రహాలు పెట్టడానికి. ఈ మధ్య కాలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మార్చూర్ అనే ఒక గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టబోతే పెట్టిన దాన్ని తీసేయడం జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటి సన్నివేశంగా పరిగణిస్తూ ఉన్నాం.